ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక? అది తాడేపల్లిగూడెం అండి. ఓకే. తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లా. కూటమి ప్రభుత్వం బొలిశెట్టి శ్రీనివాసే కదా ఎమ్మెల్యే? బొలిశెట్టి శ్రీనివాస్ గారు పర్లేదు బాగానే చేస్తారు. ఓకే. ఏంటంటే కూటమి ప్రభుత్వం అంత చెప్పుకోదగింది ఏం లేదు. ఓకే. అది ఏంటంటే ఎలా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ వల్ల తెలుగుదేశం వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ కూటమి ప్రభుత్వం వస్తుందని మేము అనుకుంటా. ఎందుకు సార్, ఎందుకు రాదనుకుంటున్నారు కూటమి ప్రభుత్వం? ఏం చేస్తున్నారండి ఇప్పుడు మోడీ అయినా ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఫ్రీ బస్ ఎందుకండి? ఫ్రీ బస్ పెట్టారు. ఫ్రీ బస్ దేనికి ఉపయోగం? ఫ్రీ బస్ దేనికి ఉపయోగం లేదు. ఏంటంటే కొన్ని దేవస్థానాల్లో డెవలప్ అయినాయి తప్ప మగవాళ్ళకి సీట్లు ఉండాల. అంటే ఎన్నికలప్పుడు ఇచ్చారు కదా హామీ, ఫ్రీ బస్ పెడతామని, అలాగే పెట్టకపోతే పెట్టలేదు అంటారని. ఎన్నికల హామీ ఇచ్చినప్పుడు ఫ్రీ బస్ అనవసరం. ఇప్పుడు ఆల్రెడీ ఫ్రీ బస్ దేనికి పెట్టచ్చు? దేనికంటే ఒక వయసు 60 సంవత్సరాలు అలా అయితే ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఫ్రీ బస్ పెట్టచ్చు. ఓకే. సో ఇది కాలేజీలో పనిచేస్తారు చూడండి, అటెండర్స్ వాళ్ళు, లేబర్స్ వాళ్ళకి ఒక ఫ్రీ బస్ పెట్టచ్చు. సో మిగతా పథకాలను అందుతున్నాయి ప్రజలకి. సూపర్ 6 అన్నారు కాబట్టి. సూపర్ 6 అంటే అమ్మఒడి అంతా 1 ఇయర్ ఆపేశారు, తర్వాత వేసారు. ఓకే. అంటే కరెంటు పర్లేదు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం నా లెక్క ప్రకారం అయితే మళ్ళీ వచ్చేసరి వస్తుందని నమ్మకం లేదు. అంటే ఈ ప్రభుత్వం వచ్చాక పథకాలను ఇస్తున్నామని చెప్తున్నారు. మొన్న అన్నదాత సుఖీబాబు 2వ విడత కూడా వేసామన్నారు కదండి. ఇప్పుడు కొన్ని అంటే ఇప్పుడు ఏమీ లేదండి నా లెక్క ప్రకారం. ఓకే. నా పేరు వాలుబేర వెంకట సత్యనారాయణ, తాడేపల్లిగూడెం. నా లెక్క ప్రకారం ఏంటంటే మామూలుగానే ఈ ఫ్రీ అంటే మన రైసు అన్ని ఇప్పుడు కోటా బియ్యం ఇస్తున్నారు. కోటా బియ్యం ఎవరు తింటున్నారు? ఎవరు తింటలా. మంచి బియ్యం ఇస్తే తింటారు. అయ్యమ్మ అమ్మ ఇసుకుంటున్నారు, 15 రూపాయలకో 15 రూపాయలకో అమ్ముకుంటారు. నా లెక్క ప్రకారం అది కాదండి. ఏంటంటే మెయిన్ రెండే అండి. మనిషికి మానవుడికి కావాల్సిన రెండు. ఒకటి ఫ్రీ విద్య, ఉచిత వైద్యం, ఉచిత విద్య. ఇవరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. ఓకే. కానీ అది నెంబర్ 1. ఇవరకు ఆధార్ కార్డు పట్టుకెళ్ళి, అది రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డుకి గుర్తింపు కార్డు పట్టుకెళ్తే ఎక్కడైనా ఒక కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటాం. అదే. సో మొత్తంగా ఎలా ఉంది ప్రభుత్వం? అంటే ప్రభుత్వం అంటే యావరేజ్. నమస్తే, కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం చాలా బాగా చేస్తున్నారు. ఇంకా 10-15 ఏళ్ల పాటు ఉంటే ఈ అమరావతిని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తారనే ఒక నమ్మకం అందరిలో ఉంది. చుట్టుపక్కల గ్రామాలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. అందరూ ప్రతి ఒక్క వర్కరు అన్ని రకాలుగా పనులు చేసుకుంటున్నారు. ఇప్పుడు మట్టికి కూటమే ఉండాలి. 10-15 ఎందుకు మరలా కూటమే ఉండాలి 10-15 ఏళ్ళ పాటు సార్? అంటే ఎందుకంటే వాళ్ళ ఇది బాగుంది అన్నిటికీ. చిన్న పిల్లల స్టూడెంట్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకే వాళ్ళకి కావాల్సిన వసతులను గమనించి వాళ్ళకి ముందు ఏర్పాటు చేస్తున్నారు. ఓకే. ఇంతకుముందు ఎవరు చూసినా రాజకీయంగా వాళ్ళే తన్నుకోవడం గుద్దుకోవడం చేసేవాళ్ళు. ఇప్పుడు దాని జోలికి పోవటంలా ఈ రాబోయే అంత కుర్రకారికి ఎవరికైనా కానీ ఎవరు ఏం చేయగలరు వాళ్ళని ఆ స్థితుల్లోకి వాళ్ళని నడిపించాలనే ఒక ఆలోచనలో ఉన్నారు. విద్యార్థుల్ని బాగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకే కావాల్సిన వసతులు ఏర్పాటు చేసి వాళ్ళకి ఉద్యోగాలు ఏర్పాటు చేయాలనే ఒక దీనిలో ఉన్నారు అంతా. వాళ్ళకి కమిట్మెంట్, కూటమి కమిట్మెంట్ ఎట్లా ఉందంటే ప్రజల్ని మంచి మార్గంలో నడిపించాలి, ఎవరిని బయట ఈ దురలవాట్లకు పోకుండా చూడాలనే ఆలోచనలో ఉన్నారు అంతా. సో నిన్న చిన్నపిల్లలతో మాక్ అసెంబ్లీ పెట్టారు, చూసే ఉంటారు. మాక్ అసెంబ్లీ బాగా వాళ్ళు చూడండి, పెద్దవాళ్ళు కూడా చెప్పలేకపోయారు. అవును. వాళ్ళు ఎక్కడ ప్రాజెక్ట్ని ఎలా నెలకొల్పాలి, మీరు ఎలా దాన్ని ఇంప్రూవ్ చేయాలి, ప్రజలతో ఎలా మమేకం అవ్వాలి అనే దానిలో ఆ స్టూడెంట్స్ చెప్తున్నారంటే రేపు భవిష్యత్తులో దేశాన్ని ఎంత పురోగతికి తీసుకెళ్తారు. అలాంటి కార్యక్రమాలు చేస్తుంది వాళ్ళ కూటమి. కాబట్టే వాళ్ళు ప్రయోజకులు అవుతారు. మన ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశాన్ని కూడా బాగు చేస్తారు అలాంటి కూటమి ప్రభుత్వం ఉంటే. ఇప్పుడు కోతల సమయం బాబాయ్, అన్నదాత సుఖీబాబు 2వ విడత కూడా విడుదల చేసిన ప్రభుత్వం రైతులకు సంబంధించి 7,000 రూపాయలు. ఏం చెప్తారు దాని గురించి? అవుతుంది. ఇప్పుడు ప్రతిదీ కూడా వాళ్ళు ఒక దీలో వెళ్తున్నారు. అధికారుల నుంచి ప్రతిదీ వాళ్ళకి రైతులకు కానీ ఎవరికైనా వెళ్ళాలి. అలాగే కొంచెం లేట్ అవుతుంటే మంచిగానే జరుగుతూనే ఉంటాయి. అది ఎవరు ఆపేది కాదు, అన్ని సక్రమంగానే జరుగుతున్నాయి. ఎవరు మధ్యలో ఎక్కడో ఒకళ్ళకి అందలేదనో ఏదో అన్నో దానికోసం వీళ్ళు ఇది చేయటమే కానీ అందరికి అందకపోతే అంతా కాల్ చేసేవాళ్ళు. అలా జరగటంలో ఎలా ఉంది మొత్తంగా కూటమి ప్రభుత్వం మీద నెంబర్ 1గా జరుగుతుంది. ప్రజలకి చిన్న రైతు కాడ నుంచి కూలీకి దగ్గర నుంచి ఇవాళ పారిశ్రామికవేత్తలు కాగా అసలు కావాలని కూటమి కావాలని వాళ్ళ వెనకాల తిరుగుతున్నారు.
ప్రజలు కూడా కూటమి ప్రభుత్వం వెనకాలే తిరుగుతుంది. ఫైనల్గా ఒక్క మాటలో ముఖ్యమంత్రి గురించి ఏం చెప్తావు? ముఖ్యమంత్రి కావాల్సింది ఇప్పుడు ఆయన ఉండాల్సిన స్థితిలోనే ఉన్నాడు. అంత ఏజ్లో కూడా నిరంతరం పసిపిల్లల కాడి పెద్దవాళ్ళ వారి దాకా ఆలోచన చేస్తున్నాడు. అలాంటివి ఉంటేనే కదా మరి వాళ్ళ ముందుకు నడుస్తుంది. రాబోయే కురకాలను వాళ్ళ మంత్రి శాస్త్రాలను కూడా జాగ్రత్తగా మీరు చేయమనే చెప్తున్నాడు, కానీ మిగతా వాటి జోలికి వెళ్ళనియటం లేదు. థ్యాంక్స్. ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? ఓకే చెప్పండి సార్. కూటమి ప్రభుత్వం అన్నీ బాగానే చేస్తుంది. మెయిన్ వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ అనేది బాగుంది. అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు కూడా ఉద్యోగస్తులకు కానీ యూత్కి కానీ భవిష్యత్తులో ఒక కంపెనీలు సాఫ్ట్వేర్లు రావాలంటే సెంటర్లో రాజధాని ఇక్కడే ఉండాలంటే ఇప్పుడు జిల్లాలో 13 26 ఉన్నాయి, మళ్ళీ 3 జిల్లాలు చేశారు కొత్తగా ఒకటి మిగతా మండలం ఏం చేశారు. అవును, ఇవన్నీ కూడా సెంటర్గా పాయింట్గా అమరావతి ఉంది. ఈరోజు సెక్రటరీకి వెళ్తే చాలా ముచ్చటగా ఉంది. ప్రతిరోజు సెక్రటరీలో వర్క్ జరుగుతుంది. ఓకే, సీఎం హాజరవుతుండు, డిప్యూటీ సీఎం హాజరవుతుండు, అందరు శాఖ మంత్రులు హాజరవుతుండ్రు. ఏదన్నా తుఫాను విపత్తులు కానీ వస్తే దాన్ని అలర్ట్గా దానికి ఏం కాకుండా చేస్తుండ్రు. గత ప్రభుత్వం పోల్చుకుంటే ఈ ప్రభుత్వం బాగుంది. అడ్మినిస్ట్రేషన్ అన్నారు కాబట్టి నిన్న మాక్ అసెంబ్లీ పెట్టారు, చూసే ఉంటారు చిన్నపిల్లలను పెట్టి. ఏం చెప్తారు ఆ మాక్ అసెంబ్లీ గురించి? అంటే నేటి పౌరులే ఈనాటి బారులు రేపు పౌరులు, వాళ్ళు మొక్కై వంగంది మానై వంగదు. అందుకు చిన్నపిల్లలకు కూడా అవగాహన కల్పించారు. చిన్నప్పుడే కల్పిస్తే రేపు భవిష్యత్తులో వాళ్ళు మంచి ఉన్న స్థాయికి వెళ్ళి అన్ని తెలుసుకుంటారని చెప్పారు. ఆర్థికంగా ఎంత లోటుగా ఇబ్బందిగా ఉన్నా కూడా ప్రభుత్వం అయితే పథకాలు ఒకటి చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రభుత్వం ఎన్నో సమస్యలు వస్తున్నాయి, ఎన్నో ఇబ్బందులు దొరుకుతున్నాయి, బడ్జెట్ తో కూడుకున్న పని. బట్ అయినా సూపర్ 6 ఆగకుండా వెళ్తుంది. అన్ని సూపర్ 6 అన్ని జరుగుతున్నాయి, బాగానే ఉంది. మొన్న రైతులకు అన్నదాత సుఖీబాబు కూడా వేసిన 2 విడతలు. బాగా పైన ప్రభుత్వం బాగుంది, కింద ప్రభుత్వం బాగుంది. అయితే ఇక్కడ లోకేష్ గారు ప్రజా దర్బార్ పెడుతున్నారు ఈ మధ్య. సీఎం గారు కానీ ఈయన జనాలలోకి వస్తున్నాడు. ఈ సీఎం ఏంటంటే అందుబాటులోకి ఆయన వస్తున్నాడు. గతంలో పోవాలంటే ముఖ్యమంత్రి కలవాలన్నా నాయకులు కలవాలన్నా చాలా కష్టపడేవాళ్ళు, ఒక పోలీసు బందోబస్తు ఉండేది. ఈ రోజు ప్రజల్లోకి వాళ్ళే వస్తారు. అయితే ఇందులో ఒక సమస్య ఉంది, అన్ని సమస్యలు తీర్చలేము, చాలా కష్టంగా ఉంది. కొందరు వ్యక్తి కలుగుతుంది, దాన్ని కూడా వీళ్ళు ఇప్పుడు సీఎం గారు, డిప్యూటీ సీఎం లోకేష్ గారు అందరూ చేయాలని నిర్ణయిస్తున్నారు. కింద ఆఫీసర్లు సహకరించడం ఇది చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకు జరుగుతుంది ముగ్గురు తెలుసుకోవాలి. వీళ్ళేం కష్టపడుతున్నారు, కింద ఉన్న అధికారులు చేయడం లేదు. దానివల్ల గవర్నమెంట్కే నష్టం వస్తుంది. తీసుకెళ్దాం, ప్రభుత్వాన్ని తీసుకెళ్దాం. మరి సూపర్ 6 సూపర్ హిట్ అంటుంది ప్రభుత్వం. సూపర్ హిట్, సూపర్ ఫెయిల్ అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఏం చెప్తారు? అవును, ఆపోజిట్ వాళ్ళు చెప్తారు. అది ఎంతవరకు వాస్తవం ఆయన మాటలు చెప్పారు? జనాలు రిజల్ట్ ఇస్తారు కదా, మళ్ళీ నెక్స్ట్ ఇల్లే వస్తారు. 29లో నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు ఆయన. ఎట్లా అవుతాడు? జగన్ 2.0 ఉంటది, జాగ్రత్త అని చెప్తున్నారు ఇప్పటి నుంచి. జనాలు ఇప్పుడు మనకు అన్ని అభివృద్ధి చేస్తున్నప్పుడు గమనిస్తారు కదా, అందరికి జ్ఞానేంద్రాలు ఉన్నాయి కదా, కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, అడ్మినిస్ట్రేషన్ అంత ఉంది కదా. అయితే వీళ్ళు అధికారులు నాయకులు చేయకపోతే కొంచెం ఇబ్బందికరం. ఫైనల్ ఒక్క మాటలు ఏం చెప్తారన్న కూటమి ప్రభుత్వం గురించి? కూటమి ప్రభుత్వం అంతా బాగుంది. కింద అధికారులు, ఆఫీసర్లు, చిన్నోళ్ళు అంటే ఈ ముగ్గురు కింద నాయకులు ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారి, లోకేష్ గారి నాయకులు ఉన్నారు కదా, చంద్రబాబు, వాళ్ళ కింద ఉన్న అధికారులు, ఆఫీసర్లు వర్కులు చేయడం లేదు. వాళ్ళు సరిగా ముందుకు వాళ్ళ వల్ల నష్టం వాటిల్లుతుంది. అది వీళ్ళు తెలుసుకొని చేసుకుంటే ముందుకు వెళ్తుంది, లేకుంటే ఇబ్బందులు. కూటమి ప్రభుత్వం అయితే బాగానే పనిచేస్తుంది. రోడ్లు బాగా వేస్తున్నారు, సౌకర్యాలు బాగున్నాయి. వీళ్ళకి మంచి ఫ్రీ బస్సు సౌకర్యం బాగా చేశారు ఆడవాళ్ళకి. ఓకే, వాళ్ళన్నీ పిల్లలకి మంచిది ఉంది. స్కూల్ పిల్లలకి ఎడ్యుకేషన్ బాగా. ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు అంటున్నారు కొంతమంది. మరి అంటే కావాలని చెప్పినా చెప్పలేదు, ఉన్నదే చూసింది చెప్పాలి. అంటే పూర్తిగా ఫెయిల్ అయింది ప్రభుత్వం అంటున్నారు, కూటమి ప్రభుత్వం అంటారు. ఎందుకంటే అంతకుముందు జరగనప్పుడు ఇప్పుడు జరుగుతుందంటే కాసబాధ. అంటే 18 నెలల్లోనే పూర్తిగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది, సార్ నేనే ముఖ్యమంత్రి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. అది ఇప్పుడు అట్టే చెప్తారు. ఆయన చెప్తున్నాడు ఆరోపణ, ఆయన చేసే దాని మీద ఏం చెప్తారండి? అంటే సహజంగా ఎవరైనా నేను ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటారు, సహజం. అది ఎలా అవ్వాలనేది ఆయన నిర్ణయించుకోవాలి. అంటే జగన్ మరలా ముఖ్యమంత్రి అవకాశం ఉందా అంటే మీ ఉద్దేశం? ఉందా అంటే మనం చెప్పలేము. ఓకే, అది అయితే 15 ఏళ్ల పాటు సమయం ఇవ్వని నేను పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నారు. అది కూటమి 15 ఏళ్ళకి సమయం కావాలని. దెబ్బతిని ఉంది కాబట్టి రాష్ట్రం వరదల్లో వాటి దెబ్బతిన్నది కాబట్టి వాడి సమయం అడుగుతారు. ఓకే, సో దాని అందులో ఒకసారిగా డెవలప్ అవ్వలేదు హైదరాబాద్, అట్లాగే ఇది కూడా నిదానంగా డెవలప్ అవ్వాలి. సో పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు బాగా చేస్తున్నాడు, కొత్తగా
కొత్త అయినా కానీ చాలా చక్కగా అన్ని తెలుసుకున్నాడు. ఓకే, జనంలోకి వెళ్తున్నాడు, చేస్తున్నాడు. మొత్తం ఎలా ఉంది కూటమి ప్రభుత్వం అంటే? చివరిగా ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తారు, చంద్రబాబు గారి గురించి? ఆయన బాగా మెయింటైన్ నడిపిస్తాడు అందరినీ. బాగానే ఉందన్న, పెద్ద తేడా ఏం లేదు, మంచిగా ఉంది. తేడా అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి నాకైతే డిఫరెన్స్ ఏం లేదు, రెండు ఒకేలా ఉన్నాయి. ఓకే, నాకైతే పెద్ద ఏం లేదు కదా, నా జాబ్ నాది, అంతేలే. ఇబ్బందులు ఏం లేవు. అంటే పథకాలు ఏమన్నా అందాయా ప్రభుత్వం వచ్చాక? నాకు ఏం రావన్నా, మీ కుటుంబానికి? ఓహో, ఓకే ఓకే, నాకు నాట్ అప్లికబుల్. అర్థమైంది. సో నాట్ అప్లికబుల్ అయితే మీరు చేసే జాబ్కి హ్యాపీ. అంటే సామాన్య ప్రజలకైనా అందుతున్నాయా అంటే మీ ఉద్దేశంలో? అది మనకి అంటూ ఉంటారు, ఊర్లో అనుకుంటూ ఉంటారు కదా మామూలుగా సర్కిల్. అంతా ఉంటాయిలేండి, మాక్సిమం ఆ రోడ్లో ఉన్న వాళ్ళందరికీ వస్తున్నాయి. మరి అంటే 18 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, మంచిగానే ఉంది. ప్రజలకు మంచి జరిగిందా కూటమి వల్ల? నేను తిట్టుకోవడం ఎవరిని చూడాల, అందరూ నవ్వుతూనే మాట్లాడారు, బాగానే ఉంది అనుకున్నాను. అంటే ప్రభుత్వం అయితే సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు, పథకాలు ఇస్తున్నామని చెప్తున్నారు ప్రభుత్వం తరపు నుంచి. అంత డీటెయిల్స్ నాకు తెలియదన్న. ఫ్రీ బస్ పెట్టామంటున్నారు, ఇవన్నీ వస్తున్నాయి కదా, ఫ్రీ బస్సే కదా. చదువుకునే పిల్లలకి వేసామంటున్నారు, అన్నదాత సుఖీభావ ఇచ్చామంటున్నారు ప్రభుత్వం. ఇది కానీ ఫ్రీ బస్ అయితే గ్యారంటీ, ఫీజు రింబర్స్మెంట్ అయితే వస్తుంది. మిగతా మరి నాకు తెలియదు, మరి ఈ రెండు అయితే గ్యారంటీ. ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది అంటున్నారు వైసీపీ వాళ్ళు, ఎంతవరకు వాస్తవం మీ ఉద్దేశంలో? అంత రాజకీయాలు నాకు తెలియదు. రాజకీయం అని కాదు, అసలు ప్రభుత్వం చేస్తుందా? ఓకే, మొత్తంగా ఎలా ఉంది మొత్తంగా కూటమి ప్రభుత్వం? ఫైనల్గా ముఖ్యమంత్రి గురించి ఏం చెప్తారంటే చంద్రబాబు? థ్యాంక్ యూ. బాగానే ఉంది. ఏముంది, బాగుంటే బాగుందని చెప్పండి, లేదంటే లేదు, జస్ట్ 2 మాటలు చాలు. బాగానే ఉంది. ఏమైనా పథకాలు ఎందాయా బాబాయ్ ప్రభుత్వం వచ్చాక? అర్థం కాల? తెలియదు. అంటే ప్రభుత్వం ఇస్తున్నామని చెప్తున్నారు కదా పథకాలు ఒక్కొక్కటిగా, అలా మీ ఇంట్లో ఏమైనా అందాయా అంటే? ఉచిత గ్యాస్ ఓకే, 3 ఇచ్చామంటున్నారు గ్యాస్ సిలిండర్లు. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామంటున్నారు ఉచితంగా. ఎన్ని వచ్చి ఉంటాయి మీకు? ఓకే, రైతులకు సంబంధించి డబ్బులు వేసామని చెప్తున్నారు బాబు, ఏమైనా పొలం ఉందా దానికి? ఉందా? లేదు, ఫ్రీ బస్ పెట్టామంటున్నారు లేడీస్కి. మామూలుగా మనం చూస్తున్నాం కదా, ఎలా అనిపిస్తుంది అన్న ఈ ప్రభుత్వం వచ్చాక మీకు? అంటే గత ప్రభుత్వంలో మంచి జరిగిందా, ఈ ప్రభుత్వంలో జరుగుతుందా అంటే? అర్థం కాలేదు. అది ఇంకా పూర్తిగా చెప్పలేం కదా. అంటే ఇప్పటి వరకు చూసుకుంటే బాబాయ్ 18 నెలలు అయింది కాబట్టి పర్వాలేదు. అంటే ఎవరు మంచి చేశారు మీ ఉద్దేశంలో? జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు గారా, ఎవరంటే? గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుతం ఉన్న చంద్రబాబు గారా, ఎవరు మంచి చేశారు ప్రజలకంటే? నాకైతే తెలియదు. ఒక నిమిషం, పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఏ బాబాయ్, జస్ట్ ఒకే ఒక మాట వెళ్ళిపోతాను. అంతా బాగానే ఉంది. మొత్తంగా ఎలా ఉంది ప్రభుత్వం అంటే? బాగానే ఉందని చెప్పాను కదా.